ఇంట్రొడక్షన్ నువ్వు చేస్తావా అమ్మా? నీ ఇంట్రొడక్షన్ నువ్వు చేస్తావా? నేనే చెప్పనా? ఓకే, నా వైపు నుంచి ఐ విల్ ఇంట్రడ్యూస్ మై గ్రాండ్ మదర్. తన పేరు రూత్ అండి. మరి నేను మాటల్లో చెప్పాలి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, ఐవ్ నెవర్ సీన్ మై గ్రాండ్ ఫాదర్స్. నా రెండు వైపుల తాతయ్యల్ని నేను చూడలేదు. మరి వారందరి ప్రేమను కూడా షీఈస్ ది పర్సన్ హూ షోడ్ ఇట్ అపాన్ మీ, అండ్ ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ దట్ గాడ్ గేవ్ మీ సచ్ అ గుడ్ పర్సన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇంత మంచి వ్యక్తిని, ఇంతగా నన్ను ప్రేమించే వ్యక్తిని మరి నాకు ఇచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. షీఈస్ ద వన్ హూ ఫెడ్ మీ. మరి చాలాసార్లు మమ్మీ డాడీ వాళ్ళు కూడా మీటింగ్స్కి చిన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా అలా వీ వర్ ఆల్వేస్ ఆన్ హర్ వాచ్. ఎప్పుడు కూడా చూస్తూనే ఉండేదన్నమాట, ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టేది కాదు. ఎప్పుడైనా తినకుండా పడుకుంటే అస్సలు కాంప్రమైజ్ ఉండదన్నమాట. ఎలాగోలా తీసుకొచ్చి షైనమ్మ తిను నాన్న అని చెప్పి తినిపించేస్తూ ఉంటుంది. మరి అది అందరు అమ్మమ్మలు చేస్తారేమో, బట్ ఇట్ ఫీల్స్ వెరీ స్పెషల్ టు మీ. ఇంకా ముఖ్యంగా నేను చెప్పాలంటే తెలుసా అండి, ద నోట్ వర్ది అండ్ సంథింగ్ వర్ది రిమెంబరింగ్. అమ్మమ్మలో స్పెషల్ ఏంటి అని నేను ఇప్పుడు గుర్తు చేసుకోవాలి అంటే, ఎప్పుడైనా అమ్మమ్మ దగ్గర పడుకున్నప్పుడు 3కి అలాగా సడన్గా మెలకు వస్తుంది కదండి. మెలకు వచ్చినప్పుడు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది, మూలుగులు వినిపిస్తూ ఉంటాయి. ఏంటిలా వినిపిస్తుందని చెప్పి అమ్మమ్మ అని చెప్పి చూసేసరికి ఇన్నేళ్ళు, ఐఎమ్ 23, ఆల్మోస్ట్ 23 నవ్వండి. ఇన్నేళ్లలో ఎప్పుడు అమ్మమ్మని చూసినా సరే, అది 3 అవ్వనివ్వండి, మార్నింగ్ 4 అవ్వనివ్వండి, మరలా 6 to 7 ఆ టైం అవ్వనివ్వండి, ఎప్పుడు చూసినా సరే కన్నీరు ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఏదైనా కొరత ఉందా, లేకపోతే ఏదైనా తక్కువైందా అంటే ఏదీ లేదు, కానీ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలేదు. దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ ద మోస్ట్. నన్ను ఎక్కువగా ప్రోత్సహించి నన్ను ఎక్కువగా నేను నేర్చుకున్నది అమ్మమ్మ జీవితంలో నుంచి ఏంటంటే, ఏ సమయమైన ప్రార్థనలో మనం ఉన్నప్పుడు మనం ఫస్ట్ సీక్ ye first the kingdom of God and his righteousness and all these things will be added unto you అన్నట్లుగా మొదట దేవుని వెతకడానికి ఇష్టపడినప్పుడు ఈ లోకంలో ఉండాల్సిన ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయని చెప్పి ఈ ఒక్క విషయం ద్వారానే నేను అనేకమైనవి నేర్చుకున్నానండి. ప్రార్థన నేను నేర్చుకున్నాను, ఎక్కువ సమయం దేవునితో గడపడం నేను నేర్చుకున్నాను. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అన్నట్టుగా నీ లైఫ్ ఒక ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నానమ్మా. నేను అమ్మమ్మ అని పిలను, అమ్మ అనే కదా పిలుస్తాను చిన్నప్పటి నుంచి. మీకు చాలా విషయాలు చెప్పాలని నాకు ఉంది అండి. అందులో ఒకటి ఏంటంటే, చాలాసార్లు సీక్రెట్గా అమ్మమ్మ నా హోంవర్క్ చేసేది, మమ్మీ వాళ్ళకి చెప్పకుండా రాయించేసేదాన్ని అనమాట. చిన్నప్పుడు అంతా కూడా మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళి హోంవర్క్ చేయంటే వచ్చేసరికి, మా అమ్మమ్మది చాలా మంచి హ్యాండ్ రైటింగ్, చాలా బాగా చదువుకున్నారు. సో వచ్చేసరికి నాకన్నా బాగా రాసేదన్నమాట. సో వచ్చేసరికి రాయించేదాన్ని. అండ్ షీఈ్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని నేను చెప్పొచ్చు. అంటే సరదాగా ఏదన్నా సరే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ వాళ్ళు ఏదైనా వద్దంటే, అమ్మమ్మ ఇది కావాలి అంటే ఎప్పుడు కూడా మళ్ళీ రెండోసారి అడగకుండా అన్నీ మా కోసం ఇచ్చింది. ఇంకా చెప్పాలా, ఒక సీక్రెట్ చెప్పాలండి. అది ఏంటంటే, నా పేరెంట్స్ కన్నా హస్బెండ్ కన్నా ఇప్పటికీ నాకు ఎక్కువగా పాకెట్ మనీ ఇచ్చేది అమ్మమ్మే. సో ఎనీ స్నాక్ ఐ హ్యావ్, ఎనీథింగ్ ఐ బై, నేను ఎప్పుడైనా సరే ఏదైనా కావాలంటే అమ్మమ్మకి కాల్ చేస్తూ ఉంటాను, అమ్మ ఇది కావాలి అది మన వాళ్ళందరినీ కూడా అంత ప్రేమించింది. మరి దేవుడు అలా కొరత లేకుండా తనను ఆశీర్వదించాడు. నేను నమ్ముతున్న నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. మీరు నమ్మకంగా ఉంటే మీ పిల్లలను కూడా చూసేంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అండ్ దీవెనలు మెండుగా మీరు కలిగి ఉంటారు. అదేవిధంగా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగుతాడు అని చెప్పి వాక్యంలో ఉన్నట్లుగానే తనున్న రంగంలో, అదేదైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేసిందంట. అదేవిధంగా సేవ కోసం, ఒక సాక్ష్యం కోసం పిలిచినా సరే నమ్మకంగా వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పడం కానీ, దేవుని కోసం పనిచేయడం కానీ, ఇవన్నీ కూడా మరెంతగానో తన నమ్మకత్వాన్ని దేవుడు గౌరవించి దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడని మొదట దేవుని కృప అండి. రెండోది నేను నమ్ముతున్నాను మా అమ్మమ్మ ప్రార్థన. అండ్ నా టఫెస్ట్ టైంలో నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి, మరి బయట వచ్చే వీడియోస్ అన్నీ చూస్తున్నప్పుడు పేరెంట్స్కి ఒకరికే షేర్ చేసుకుంటామా ఏంటండి. గ్రాండ్ మదర్ ఇస్ లైక్ వెరీ స్పెషల్ ప్లేస్ కదా ఒక అమ్మమ్మ అంటే. అయితే
అమ్మ దగ్గరికి వెళ్ళి నేను మాటలు చెప్పలేక 1-2 వర్డ్స్ అనేదాన్ని, అమ్మ ఇలా అన్నారమ్మ అని చెప్పి వెంటనే ఏడుపు వచ్చేస్తూ ఉండేది. వస్తుంటే తను నాకన్నా ఎక్కువగా ఏడ్చి నాన్న ఒక్కటి చెప్తున్నాను చూడు, నీ కోసం రాత్రంతా ప్రార్థన చేశాను, నీ కోసం ఉదయం యేసయ్య దగ్గర ఏడుస్తూ నేను ప్రార్థన చేశాను నాన్న, అస్సలు నువ్వు బాధపడకు, దేవుడు నీకు ఎంత మేలు చేస్తాడో చూడు అని చెప్పి ఇలా వేలు పెట్టి మరీ చెప్పేది. నాకు ఇది బాగా గుర్తుంది. చూడు నీ జీవితంలో అందరూ అన్ని మాటలు అంటున్నారా, ఇది చేసావు అది చేసావు, ఇదిగో చూడు దేవుడు నీకు ఎంత మేలు చేస్తాడని ఇలా చెప్పేది. నేను అనుకునేదాన్ని అందరూ ఇలాగే చెప్తారు కదా, అందరూ ఇలాగే కదా అంటారు, అలా ఏం జరగదని. కానీ నేను నమ్ముతున్నానండి, మొదట దేవుని ప్రణాళిక, రెండవదిగా నా కొరకు కార్చబడిన నా యొక్క గ్రాండ్ మదర్ యొక్క కన్నీరు రాత్రింబగళ్ళు మా కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల కోసం ఏదైనా సమకూర్చాలి, ఎక్కడ ఇన్సూరెన్స్ తీసుకుందాం, ఎక్కడ వారి కోసం ఇది తీసుకుందాం, ఒక ప్లాన్ చేద్దాం, అసలు స్కూల్ ఎక్కడ వేద్దాం. నేను నేర్చుకున్నానండి ఏ స్కూల్లో వేయాలి, లేకపోతే ఏది చేయాలని. నా బేబీ కోసం నేను ఆలోచించడం కన్నా నా తల్లిదండ్రులు కూడా నాకు ఇదే నేర్పించారు. బిఫోర్ మేకింగ్ అ ప్లాన్ ఫర్ యువర్ చిల్డ్రన్, ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల కోసం, మీ మనవుల కోసం, మీ కుటుంబం కోసం ప్రార్థించినప్పుడు సరి అయిన మార్గంలో దేవుడు వారిని నడిపిస్తాడు. మరి అమ్మమ్మ చెప్పినట్లుగానే తను ప్రార్థించి తనే మరి ఫస్ట్ ముందడుగు వేసినట్లుగానే మరి అంకిత్ రెడ్డి గారితో నా యొక్క వివాహము దేవుని చిత్తానుసారంగా దేవునికి మహిమకరంగా జరిగింది. అందును బట్టి కూడా దేవుని నేను స్తుతిస్తున్నాను. ఇంకొక విషయం, నోట్ వర్దీ ఫ్రమ్ యువర్ టెస్టిమనీ, నీ సాక్ష్యం నుంచి అమ్మ నాకు ఎంతగానో అనిపించింది ఏంటంటే, కొంతసేపు ఇంట్లోంచి అలా ఆ గుర్రాల వైపు అలా మా ఇంటి బయటకు వెళ్ళి అలా నడిచి వస్తుంటేనే, నేను ప్రెగ్నెంట్ కదా, నాకు ఆయాసం వచ్చేసి నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇందాక చెప్తూ ఉన్నప్పుడు 8th month ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ 2 rupees సేవ్ చేసి పాస్టమ్ గారికి ఇవ్వాలి, ఆ వాక్యం వినాలి, భక్తిలో చెడిపోకూడదు, ప్రేయర్ రొటీన్ని మానుకోకూడదని చెప్పి ఆ 2 rupees కోసం 8th month ప్రెగ్నెంట్ అయ్యుండి ట్రాన్స్పోర్టేషన్ వదిలేసుకొని నువ్వు నడిచావంటున్నావు కదా, దట్ ఇన్స్పైర్డ్ మీ అలాట్. మరి నేను అంతగా చేయలేనేమో కానీ దేవుడు నీకు అంత బలాన్ని ఇచ్చి దేవుడిని అలా నడిపించినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. యు ఆర్ ఇన్స్పిరేషన్ టు మీ అండ్ ఆల్వేస్ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీవన్ హూ ఇస్ వాచింగ్. ఐ బిలీవ్. ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎంత ఫార్మల్గా మాట్లాడుతున్నానండి కెమెరా ముందు కాబట్టి. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ కెమెరా లేకపోతే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అయితే మా అమ్మమ్మని ఈ విధంగా తన సాక్ష్యాన్ని చెప్పించడానికి ఈరోజు మరి దేవుడు మాకు చూపిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సాక్ష్యం తను చెప్పగలిగిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. తప్పకుండా అమ్మమ్మ కోసం ప్రార్థించండి. కాకినాడలో తనకు కూడా షీ హ్యాస్ హర్ ఓన్ మినిస్ట్రీ నౌ అండ్ షీ సర్వింగ్ గాడ్ స్టిల్ విత్ ద సేమ్ పవర్ దట్ షీ హ్యాస్ వెన్ షీ వాజ్ 20. అంతేనా అమ్మ? నేను అది కూడా అమ్మమ్మ దగ్గర నేర్చుకుంటానండి. ఇప్పటికీ కూడా ఒక టీనేజర్కి ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ ఉంటుంది. అంతే కదా, దేవుని కోసం అయితే నిజంగా దేవుని కోసం మామూలప్పుడు ఓపిక అయిపోద్దేమో కానీ ఒక సాక్ష్యం చెప్పడానికైనా, ఒక వాక్యం చెప్పాలన్నా, దేవుని కోసం ఏదైనా చేయాలన్నా అస్సలు ఓపిక తగ్గదు. షీ హ్యాస్ ఆల్ ది ఎనర్జీ ఫర్ గాడ్. చిన్న విషయం, సేవకులు ఎవరు వచ్చినా దేవుడు నాకు చూపించేవాడు. సేవకులు ప్రార్థన చేయడానికి వచ్చేవారు, చాలామంది వచ్చేవారండి మా ఇంటికి. వస్తుంటే దేవుడు చూపించేవాడు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో మనీ ఉంది కదా వాళ్ళకి ఇచ్చేయమని మాట్లాడేవాడిని. నేను జీతం తీసుకొచ్చి అక్కడ పెడితే కొంత డబ్బులు అవి తీసుకొని ఆ మనీ ఇచ్చామని చెప్పి దేవుడు చూపిస్తుంటే సేవకులందరినీ బాగా ప్రేమించాను. పాపం ఏదో అవసరంలో ఉన్నారు, నా అవసరం దేవుడు తీరుస్తారు తర్వాత అని చెప్పి అది తీసుకెళ్ళి ఆ సేవకులకి ఇచ్చేసేదాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆయనకే మహిమ. అంతగా సేవకులు ఎవరైనా వస్తే మా ఇంటికి ఎప్పుడూ కానుక ఇవ్వకుండా పంపించేదాన్ని కాదు. అలాగే ఒక పాస్టర్ గారు, సంసోన్ గారు ఆయన పేరు, ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అమ్మా అనుకుంటే వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపిస్తున్నాడు, అక్కడ ఉన్నాయి తీసి ఇచ్చేయని చెప్పి. నేను ఇచ్చిన తర్వాత నిజంగా ఆయన ఏడ్చేశానండి. ఎందుకంటే రేనాడ్ బోంక గారు మీటింగ్స్ అవుతున్నాయమ్మా, నా దగ్గర డబ్బులు, దేవుడు మీ దగ్గరికి వెళ్ళమని ప్రేరేపించాడు, నేను మీ దగ్గరికి వచ్చాను. ఇది దానికోసమే మా సేవకి వెళ్తున్నాను, నేను అది చూడడానికి వెళ్తున్నాను మీటింగ్స్ కోసమని. అలాగే ఎంతోమంది, ఓ పాస్టర్ గారు అయితే ముందు రోజు దేవుడు చూపిస్తున్నాడు. ఏమనంటే కల్లో చూపిస్తున్నాడు అండి. ఓ పాస్టర్ గారు ఒక ఇంట్లో కూర్చొని ఎదుర్కొంటే చైర్లో కూర్చొని నాకు కనబడుతుంటే నేను అనుకున్నాను, దేంటి పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో కూర్చున్నారంటే అనుకుని మామూలుగా తెల్లారు లేచి నేను ఒక ఇంటి కోసం అద్దె కోసం వెళ్తున్నాను అనమాట. వెళ్తే వాళ్ళు అడ్వాన్స్ చేతిలో పట్టుకొని వెళ్తే వాళ్ళు అన్నారు, మీరు క్రిస్టియన్స్ కదా, మీరు ప్రార్థనలు అవి చేసుకుంటారు ఇంట్లోని, మేమేమో ఇంటికంటే ఆ డబ్బులు పట్టుకొని నీరసంగా నేను
బాధపడుతూను వచ్చేస్తున్నాను అటు నుంచి. సేమ్ ఇదే ఏ ఇల్లు అయితే చూపించాడు దేవుడు, అదే ఇల్లు. ఆ ఇంట్లో కూర్చొని గుమ్మం ఎదురుకుంటా పాస్టర్ గారు కూర్చొని ఉన్నారు. దీంటి రాత్రి ఇదే కదా కళ్ళ చూశాను అని చెప్పి ప్రైజ్లా అండి మర్నాథా అండి పాస్టర్ గారు, బైబిల్ మిషన్ పాస్టర్ గారు మర్నాథా అండి పాస్టర్ గారిని లోపలికి వెళ్ళి, పాస్టర్ గారు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ చేతిలో ఉన్నది ఇచ్చి, నీ చేతిలో ఉన్నది అడ్వాన్స్ పట్టుకున్నాను ప్రభావ, మళ్ళీ రేపు ఎక్కడ వస్తాయి అడ్వాన్స్ అని అనుకున్నాను. కానీ వెంటనే లోబెడదనమాట, విధేయత చూపించడం దేవునికి. వెంటనే తీసి ఆ పాస్టర్ గారి చేతిలో పెట్టి ప్రార్థన చేయండి నా పాస్టర్ గారు అనగానే, అమ్మా ఈ దేవుడు మిమ్మల్ని పంపించాడు నా కోసం, ఎందుకంటే నేను దుబాయ్ వెళ్తున్నాను రేపు పొద్దున్న, దుబాయ్ వెళ్తున్నాను అని చెప్పేసి అనేసరికి, అవునండి పాస్టర్ గారు అనేసి అని ప్రార్థన చేశారు నా కోసం, మా పిల్లల కోసం. చాలామంది సేవకులు ప్రార్థనిస్తారు. ఏ సేవకి నేను తృణీకరించేదాన్ని కాదు. మా అక్కగారు చాలా పెద్ద మీటింగ్స్ పెట్టేవారండి కాకినాడలో. బిషప్ జ్యోతికుమార్ అయ్య గారు మీటింగ్స్ తర్వాత వీళ్ళయ్యాయి, లేకపోతే వీళ్ళ ముందు ఆళ్ళయ్యాయి, రెండు పక్కనే అయ్యాయి అనమాట. అలాంటి పెద్ద మీటింగ్స్ పెట్టి మా అక్కగారు అబ్బాయి తను చేస్తుంటే, ఆ సమయంలో సేవకులు వస్తే మా ఇంటికి పెద్ద పెద్ద మంచాలు కొనేసి, దాని మీద పిల్లోస్ కొనేసి, పరుపులు కొనేస్తుందనండి సేవకుల కోసం. నాకేంటంటే సేవకుల్ని ఎంత ఘనపరిస్తే దేవుడు అంత ఘనపరుస్తాడు మనల్ని. అంటే ఘనపరచకపోయినా పర్వాలేదు, కానీ సేవకులు అంత బలంగా చూడాలి, వారిని అంత ప్రేమించాలని చెప్పి. అలాగా సేవలో కూడా మా అక్కగారు చేస్తున్న సేవలో కూడా నేను చాలాసార్లు వారికి చేయూతనిచ్చి, మరి అలాగే వారి సంఘం వారందరికీ కోసం నేను ముందంతా నా పిల్లలు చిన్నప్పుడు వారి సంఘం కోసం ప్రార్థన చేస్తాను. అలాగే వారు కూడా ఇప్పటికీ కూడా నా పిల్లలకు రూత్ పిన్ని గారు వాళ్ళు కూడా ఎక్కువగా నా కోసం ప్రార్థన చేస్తారు. మరి ఆ ప్రార్థన నేను చేసిన ప్రార్థన వల్ల వాళ్ళ కుటుంబాలు ఎన్నో కట్టబడ్డాయి. కన్నీటితో పాటలు పాడేవారు పిన్ని గారు మీరు అప్పుడు, అదే మేము చేస్తున్నాం ఇప్పుడు అని అంటారు అందరం కూడా. ఎండి రాజుగారి చర్చిలో కూడా చాలా మంచి, మరి దేవుడు ఎంతగానో వాడుకునేవాడు నన్ను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక.